శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, యాస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ తొలి ఏకాదశి నుండి నేను చెప్తున్నటువంటి రాశి అయినటువంటి తులారాశి వారి జీవితం ఆకస్మికంగా మారబోతుంది. వీరి జీవితం ఇక నుంచి 3 పువ్వులు 6 కాయలుగా విరాసిల్లబోతుంది. చాలామంది అడుగుతున్నారు, సార్ మీరు తులారాశి గురించి బాగా చెప్తారు, చాలా అద్భుతంగా చెప్తారు, కానీ తులారాశి అనేది నేను తులారాశిలో జన్మించాను కానీ మా జీవితం మారట్లేదు, అసలు ఇంతలా ఏం వాళ్ళు పెట్టి పుట్టారండి తులారాశి వారి గురించి ఇంత బాగా చెప్తున్నారు అంటారు. నేను ప్రత్యేకంగా మీకు చెప్పేది ఏంటంటే, నేను అనుకుంటానండి, మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ నేను అనుకుంటాను, నేను తులారాశిలో పుట్టలేదు, పిల్లలు తులారాశిలో పుట్టలేదు, మా ఫ్రెండ్స్ తులారాశిలో పుట్టలేదు, బంధువులు తులారాశిలో పుట్టలేదే, నన్ను విశ్వాసంగా నమ్మేటువంటి వారు తులారాశిలో పుట్టలేదే అని అనుకుంటానండి. ఎందుకంటే తులారాశి వారికి ఉన్నటువంటి గొప్ప విజయం ఏంటంటే, గొప్పగా ఏంటి అసలు వాళ్ళలో ఉన్నది ఏంటంటే, తొందరగా దేన్నైనా ఈజీగా సాధించగలుగుతారు, ముందుకు వెళ్ళగలుగుతారు, దేన్నైనా పసిగట్టగలుగుతారు. వాళ్ళకు తెలుస్తుందండి, నేను ఒక స్థాయికి వెళ్తాను, ఒక మంచి పొజిషన్కి వెళ్తాను, బాగా సంపాదిస్తానని వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి జరగబోయేది ముందే చెప్తుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్ సమస్య వచ్చేది ఏంటంటే, కొంతమంది తులారాశి వారు అనుకుంటారు మేము ఎందుకు ఇలా ఉన్నాం. చాలామంది, నేను ఒక 90% చూశానండి. ఇప్పుడు 100లో 90 మందికి ఎక్కువగా సమస్యలు ఎక్కడ వస్తున్నాయి తెలుసా? తులారాశిలో పుట్టినటువంటి వారు కొన్ని నియమాలు తెలుసుకోవాలి. అది పాజిటివా నెగిటివ్ అనేది, మీరు పాజిటివ్ చెప్తున్నానా నెగిటివ్ చెప్తున్నానా ఒకసారి మీరే ఆలోచించండి. పాజిటివ్ చెప్తున్నా కొద్దిసేపు వినగలుగుతున్నారు, నెగిటివ్ అనే వరకు భయపడుతున్నారు. అసలు భయపడనవసరం ఉండదండి. భయపడితే ఏమవుతుందండి, ఆపరేషన్కు భయపడితే ప్రాణమే పోతుంది. అవునండి. ఇప్పుడు చిన్న ఒక కాలికి ఒక గాయం తగిలింది, ఒక ఇనుప మేకు గుచ్చుకుంది కాలికి. మనం ఏం చేసామంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజెక్షన్ ఇస్తాడని భయపడేది ఒకటి కట్టు కట్టేసుకున్నాం. ఏదో వచ్చిన రాని వైద్యంతో పసరు మందుతో కట్టు కట్టాం. అది 2 రోజులు బాగానే ఉంది. 3వ రోజు మనకు తెలియకుండానే లోపల తినుకుంటూ వెళ్ళిపోతుంటుందండి ఆ ఇన్ఫెక్షన్. కొద్ది రోజుల తర్వాత కాలి ఉబ్బడం, చీము రావడం, ఇబ్బంది పడడం చూసి డాక్టర్ దగ్గరికి అప్పుడు వెళ్తే అప్పుడు ఒక చిన్న ఇంజెక్షన్తోనే పోయేది. ఇప్పుడు కాలునే తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది నయమా అది నయమా? ఏదో మీరే తెలుసుకోండి. చిన్న సమస్య ఉన్నప్పుడు దాన్ని అరికడితే ఏమవుతుందంటే ఈజీ అయిపోతుంది. ఒక చెరువుకు చిన్న రంధ్రం పడింది, దాంట్లో నుండి వాటర్ వస్తున్నాయి. ఆ చిన్న రంధ్రం నుండి వాటర్ వస్తున్నాయి, తర్వాత చూద్దాంలే అనుకుంటే ఆ చిన్నది పెరిగి పెద్దదయ్యి ఆ కట్ట మొత్తం దిగిపోయి ఊరంతా కొట్టుకొని పోతుంది. అంటే ప్రతిదీ ఏంటంటే చిన్న చిన్న విషయాన్నే కానీ మనం చూసుకోవాలి. చూసుకొని దాన్ని గమనించినట్టయితే చాలా మేలు జరుగుతుందండి. ముఖ్యంగా నేను కొన్ని విషయాలు చెప్తానండి. తులారాశిలో జన్మించిన వారు 1వ తారీఖు, 10వ తారీఖు, 19, 28వ తేదీలలో జన్మిస్తే సమస్యలు ఎక్కువ అవుతాయి. అది ఫైనాన్షియల్గా కావచ్చు, మానసికంగా కావచ్చు, శత్రుత్వం పెరిగిపోవచ్చు, రకరకాల సమస్యలు కావచ్చు. 1, 10, 19, 28వ తేదీలలో కనుక జన్మిస్తే ఎక్కువగా సమస్యలు. అందులో భాగంగా 3వ తారీఖు, 12, 21, 30, 3, 12, 21, 30 ఈ తేదీలలో జన్మించినా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. ఇదొకటే కాదండి, ఎస్ అనే అక్షరము, ఎల్ అనే అక్షరము, జి అనే అక్షరము, సి అనే అక్షరము, ఏ అనే అక్షరాలతో పేర్లు మొదలైతే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంటికి మొదటి సంతానం కానీ తృతీయ సంతానం కానీ అయినా కూడా ఎక్కువగా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా తూర్పు దిక్కున కనుక నివాసం ఉండగలిగితే వాళ్ళకి నష్టాలు తప్పవు. తూర్పు గుమ్మం నుండి బయటికి వెళ్ళినా కానీ తూర్పు దిక్కున నివాసం ఉంటే తులారాశిలో జన్మించిన వారికి అన్ని కష్టాలు, నష్టాలు, ఆర్థిక ఇబ్బందులే. అవునండి. అదేవిధంగా వారి డేట్ ఆఫ్ బర్త్లో 3 ఒకట్లు ఉండకూడదు, ఆపై ఎక్కువగా ఉండకూడదు. వాళ్ళ డెస్టినీ నంబరు, డేటు, మంత్, ఇయర్ మొత్తం కొడితే 1వ నంబర్ కానీ 3వ నంబర్ కానీ అయి ఉండకూడదు. డెస్టినీ నంబరు ప్రతి ఒక్కరికి ఉంటుందండి. డెస్టినీ 1 నుంచి 9 వరకు నెంబర్స్ వస్తాయి డెస్టినీ నంబర్లు. ఏదో ఒకటి ఉంటుంది డెస్టినీ నంబరు.
అలా 1 కానీ 3 కానీ అయి ఉండకూడదు. దానివల్ల కూడా ఎక్కువగా సమస్యలు అనేది కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. ఇది మినహాయిస్తే మిగతా అంతా కూడా అద్భుతం, రాజయోగమేనండి. ఇప్పుడు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు తులారాశి వారు. వాళ్ళకి అనిపిస్తుంది, అయ్యో నేను ఇంత కష్టపడి పని చేస్తున్నానే, ఎందుకు అసలు ముందుకు వెళ్ళట్లేకపోతున్నాను, ఎందుకు ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్నాను, ఎందుకు ఫైనాన్షియల్గా ఎందుకు వీక్గా ఉన్నాను, ప్రతి పని ఆలస్యం ఎందుకు అవుతుంది, మనకి ఎందుకింత కష్టాలు, భగవంతుడు పగబట్టినట్టుగా చూస్తూ ఉంటాడు, ఎందుకు ఈ ప్రాబ్లం, ఇంత చేసినా కూడా డెవలప్మెంట్ కాకపోతే ఎలా అనేది కూడా మీ మనసును ఎప్పుడు తుడిచివేస్తూనే ఉంటుంది. సమస్య ఉన్నప్పుడు దాన్ని పరిష్కారం కోసం వెతకాలి. వెతికితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అలా వెతకపోతే మనకే ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయండి. ఒక వస్తువు ఇంట్లో పాడైపోయింది, సాధ్యమైతే మనంతటా మనమైనా దాన్ని రిపేర్ చేసుకోవాలి, లేదంటే టెక్నీషియన్ దగ్గరకైనా, తెలిసినటువంటి మెకానిజం తెలిసినటువంటి వారి దగ్గరైనా వెళ్ళి నా పనిని పూర్తి చేసుకోవాలి. ఇటు మనం చేసుకోము, టెక్నికల్ టీమును రప్పించుకోము. ఆ సమస్యకు పరిష్కారం ఎందుకు దొరుకుతుంది? రెండిట్లలో ఏదో ఒకటి జరగాలండి. తాడో పేడ అన్నట్టుగానే ఉండాలి. ఒక ల్యాప్టాప్ పాడైంది, నీకు బాగు చేయరాదు, టెక్నికల్ టీం దగ్గరికి వెళ్దామంటే అక్కడికి వెళ్ళలేవు, ఇంకా నీకు ల్యాప్టాప్ ఎందుకు పనిచేస్తుంది? కాబట్టి దాని ఎక్స్పర్ట్స్ ఉంటారు, ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే నీ ల్యాప్టాప్ బాగవుతుంది, దాన్ని రన్ చేయగలుగుతావు, నీ పనులన్నీ పూర్తవుతాయి. అలాగా తులారాశి వారు జన్మించినటువంటి వారు మీలో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని టెక్నికల్ వాళ్ళ దగ్గరికి వెళ్తే, అంటే ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ తెలిసినటువంటి వారి దగ్గరికి వెళ్తే దానికి తగ్గట్టుగా పరిష్కారం చూపెడతారు. దాని ప్రకారం ముందుకు వెళ్ళండి, మీకున్నటువంటి సమస్యలన్నీ క్లియర్ అవుతాయి. ఈ రోజులలో కొంతమంది దీన్ని అర్థం చేసుకోవట్లేదు, దీన్ని నమ్మడం లేదండి. చాలా వరకు కానీ నమ్మినటువంటి వారు ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నారండి. ఎప్పుడైనా కూడా న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ నమ్మిన వారు కానీ వాళ్ళ సక్సెస్ అయిన తర్వాత, నేను ఈ శాస్త్రాన్ని పెట్టాను, ఈ గురువు దగ్గరికి వెళ్ళాను, నాకు ఇలా జరిగింది అలా జరిగిందని ఎవరు బయటికి చెప్పుకోరండి. నిజమండి. చాలా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది సక్సెస్ అనేది అవుతున్నారు, కానీ బయటికి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. అలా కొంతమంది వాళ్ళంతటా వాళ్ళే చెప్తున్నారండి. చాలామంది నేను సక్సెస్ స్టోరీలు కూడా పెడుతున్నాను, చూస్తున్నారు మీరు. వాళ్ళందరూ వాళ్ళు ధైర్యంగా ముందటికి వచ్చి పెడుతున్నారు. మీరు చెప్పండి సార్, మా ద్వారా మాకు మంచి జరిగింది అంటే అందరూ ఒకేలా ఉండరు కదా. కొందరు జరిగినటువంటి మంచిని లోపల అలాగే ఉంచుకుంటారు, కొందరు బయటికి వ్యక్తపరుస్తారు. వ్యక్తపరిస్తే ఏం లేదండి, 10 మందికి సంతోషం, 10 మంది బాగుపడతారు, మిమ్మల్ని చూసా నిజమే ఇది కరెక్ట్ అని నా నమ్మకంతో ముందుకు వస్తారు. అంతేనండి దీని తేడా. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు గురించి మనం ఏదైనా చూసినప్పుడు ఆ వస్తువును దాంట్లో ఉన్నటువంటి పనితనం గురించి ఏం చేస్తారన్నా, అందరూ ఒక టీవీలో ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ప్రోగ్రాం వస్తుంది, ఆ వస్తువు గురించి చెప్తుంటే దానిలో అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ స్టెప్ ఏం తీసుకుంటారంటే దాంట్లో ఉన్నటువంటి కామెంట్ బాక్స్ని చదువుతారు. అది నిజమా కాదా, రియలా అబద్ధమా, అది ఏది తెలియదండి. అక్కడ ఒక కామెంట్ ఉంటుంది, ఆ కామెంట్ని చూసే మనం దాన్ని అంచనా వేస్తాం. మేము వాడాము, అది పని చేయట్లేదు అంటే కథమండి, అతను ఊరికే అంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక వస్తువు మార్కెట్ పబ్లిసిటీ చేద్దామని మార్కెట్లోకి తీస్తే వాళ్ళకు శత్రువులు కూడా ఉంటారు. ఆ శత్రువులు ఏం చేస్తారంటే వాళ్ళే ఇండివిజువల్గా కామెంట్ చేస్తుంటారు. వాళ్ళకి ఆ వస్తువు కొన్నది లేదు, దానిలో వర్త్ ఉన్నా కూడా వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే అది నిజమా కాదా అనే సందిగ్ధంలో చాలామంది కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అసలు నమ్మాలా వద్దా, మనం తెలియకుండా ఎవరో ఒకరు కామెంట్ చేస్తే దాన్నే మనం నమ్మగలిగిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ దాని రియాలిటీ, ఒరిజినాలిటీ అనేది కూడా మనకు తెలియదు. అందుకే మనం ఎక్కడ కూడా కామెంట్లో చూసి మోసపోకూడదండి. వాళ్ళు కొంతమంది కావాలనే దాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి ఏది ఏమైనా మీరు నమ్మినా నమ్మకపోయినా తులారాశి వారు చాలా అదృష్టవంతులండి. నేను పదే చాలా 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 ఛానల్స్లో నేను చాలా వరకు చెప్పారండి తులారాశి వారి గొప్పతనం. తులారాశిలో పుట్టినటువంటి వారు అంచెలంచెలుగా ఎదుగుతారు, ఆర్థికంగా నిలదొక్కుంటారు, వ్యాపారంలో అగ్రగామిగా నిలుస్తారు. జీవితం అనేది కూడా అద్భుతంగా మారుతుంది తులారాశి వారికి. వీరి జీవితంలో వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ వాళ్ళు తీరిపోతాయండి.
వారి పేరును వీలైతే ఒకసారి 270 degrees నుండి 360 degree కోణంలో కనుక మీ పేరును మార్చుకోగలిగితే అద్భుతంగా మీరు రాణిస్తారండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఒక్కసారి మీరు వీలైతే పాజిటివ్ లైఫ్ ఉండడానికి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 360 degrees కోణంలో మీ పేరును సరి చేసుకుంటే మీరు ఖచ్చితంగా బాగుపడతారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.